108 టీవీ మిత్రులకు, మా శ్రేయోభిలాషులకు శ్రీ సింహవాహిని మహంకాళి బోనాలు శుభాకాంక్షలు. పారిస్ ఒలింపిక్స్లో పివి సింధు శుభారంభం, తొలి మ్యాచ్లో విజయం. విశాఖ పోర్టుకు దిగుమతైన డ్రగ్స్ కేసు ఏమైంది? వివరాలు చెప్పాలని మాజీ మంత్రి బొత్స డిమాండ్. రేవంత్ రెడ్డి, అక్బరుద్దీన్ అన్నదమ్ములయ్యారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు. ప్రభుత్వ పథకాల నుంచి జగన్ పేరు తొలగింపు. చంద్రబాబు, లోకేష్కు పవన్ కళ్యాణ్ అభినందనలు. ఎమ్మెల్యే పదవికి కూడా జగన్ అర్హుడు కాదు అన్నపై మరోసారి విరుచుకుపడ్డ వైఎస్ షర్మిల. పారిస్ ఒలింపిక్స్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు శుభారంభం చేసింది. ఒలింపిక్స్లో తన తొలి మ్యాచ్లో విజయం సాధించింది. గ్రూప్ స్టేజ్లో మాల్దీవులకు చెందిన ఫాతిమాత్ నబానా అబ్దుల్ రజాక్పై 21-9, 21-6 తేడాతో గెలిచి భారత క్రీడాభిమానుల్లో పతక ఆశలను రేపింది. కేవలం 29 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ను పివి సింధు ముగించడం గమనార్హం. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ రాత్రి 8 గంటలకు జరగనుంది. జర్మనీ క్రీడాకారుడైన ఫాబియన్ భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్రణయ్ తలపడనున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు రోయింగ్ మెన్స్ సింగిల్స్ పోటీల్లో బాలరాజ్ పన్వార్ క్వార్టర్ ఫైనల్కు చేరడం విశేషం. 2024 మార్చి 22న విశాఖ పోర్టుకు దిగుమతైన 25,000 కోట్ల రూపాయల డ్రగ్స్ కేసు ఏమైందని వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఆదివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ సంస్థ ఇంపోర్ట్ చేసినట్లు అప్పట్లో తెలిపారని, ఆ సంస్థతో బీజేపీ పెద్దలకు సంబంధాలున్నాయని తెలిసిందని అన్నారు. ఎన్నికల ముందు వైసీపీ పార్టీపై నిందలు వేశారని, పార్లమెంటులో ఎంపీలు ఈ విషయాన్ని ప్రశ్నించాలని, వాస్తవాలు ఏంటి, ఎందుకు ఉపేక్షిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ అన్నదమ్ములయ్యారని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. పాత బస్తీ లాల్ దర్వాజా బోనాల సందర్భంగా చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారికి బండి సంజయ్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అక్బరుద్దీన్ను డిప్యూటీ సీఎం చేస్తా అని రేవంత్ రెడ్డి అంటున్నారని చెప్పారు. దమ్ముంటే అక్బరుద్దీన్ కొడంగల్ నుంచి పోటీ చేయాలని, డిపాజిట్ కూడా రాకుండా చేస్తామన్నారు. రాష్ట్రంలో ఎంఐఎం గోడమీది పిల్లి లాంటిదని, ఎవరు అధికారంలో ఉంటే వారి చెంతకు చేరుతుందని ఎద్దేవా చేశారు. అధికారం పోగానే వారితో సంబంధాలు తెంపేసుకుంటుందని విమర్శించారు. కొన్ని ప్రాంతాల్లో బోనాలను అడ్డుకుంటున్నారని, ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూడాలన్నారు. అమ్మవారి ఆశీస్సులతో అందరూ ఆనందంగా ఉండాలని కోరుకున్నానని చెప్పారు. ఇప్పుడు అంకుల్ పోయి అన్నకు వచ్చింది వచ్చి లెక్క. ఇంతకుముందు కేసీఆర్కి అంకుల్ అని వేడు కదా, ఇప్పుడు అన్నదమ్ముడ సంబంధం వచ్చింది. ఇప్పుడు మొదటిదానికి ఏమన్నా వీళ్ళు ఎంఏ పాటలు వాళ్ళు గోడ మీద పిల్లలు, ఇటు పడితే ఇటు దుంకుతారు, ఇటు పడితే ఇటు. అధికారంలో ఇవ్వాలి ఉంటే వాళ్ళకి కొమ్మ వస్తారు. మొదటిదాకా కేసీఆర్ అంకుల్ చాలా మంచోడు, ఇంద్రుడు చంద్రుడు అనే. ఇప్పుడు వీరికి తిట్టే కేసీఆర్ తిడతారు ఇప్పుడు. ఇక మరి వీళ్ళు నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదే కదా. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ తిట్టే బీఆర్ఎస్ గోడెక్కిర్రు, బీఆర్ఎస్ గడిలోకి వేయరు. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు కదా, మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ కదా. మరి అప్పుడు అక్బరుద్దీన్ వచ్చి ఏమనాలి? ఎస్, నా ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మారుస్తా అంటే నేను దేనికైనా సిద్ధం అన్నాడు. నా హాస్పిటల్ బాగా నడవాలి, నా వ్యాపారాలు మంచిగా జరగాలి, నేను చేసే కబ్జాలు బాగుండాలి, ఓట్స్లో కూడా ట్యాక్సులు కట్టద్దు, ట్యాక్సులు కట్టే ఆఫీసర్లు వస్తే కొట్టాలి, కొట్టిన ఎవరు కేసు పెట్టద్దు. 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులను నరికి చంపుతా అన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కొడంగల్లో పోటీ చేయిస్తా అంటే గెలుపు మీద అనేది చాలా దమ్ముంటే ఏమని చెప్పు. మేము అందరం కూర్చొని నిర్ణయించుకొని, మా పార్టీని నిర్ణయించుకొని కొడంగల్లో గిట్లా అక్బరుద్దీన్ వేసి పోటీ చేస్తే డిపాజిట్ రాకుండా చేసే బాధ్యత మాది. భావితరాలకు స్ఫూర్తిని అందించే సమాజ సేవకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయడం హర్షణీయమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖలో పథకాలను డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ, అబ్దుల్ కలాం పేర్లతో అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్కు అభినందనలు తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో అన్ని పథకాలకు ముఖ్యమంత్రి తన పేరే పెట్టుకున్నారని గుర్తు చేశారు. ఆ దుస్సంప్రదాయానికి మంగళం పాడి విద్యార్థుల్లో స్ఫూర్తిని కలిగించే వారి పేర్లతో పథకాలు అమలు మంచి పరిణామమని కొనియాడారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మళ్లీ విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతా అనడం జగన్ అజ్ఞానానికి నిదర్శనమని ఎక్స్ వేదికగా విమర్శించారు. సిగ్గు సిగ్గు అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. ఇంతకు మించిన పిరికితనం, చేతకానితనం, అహంకారం ఎక్కడా కనిపించవు, వినిపించవు అని ఎద్దేవా చేశారు. మోసం చేయడం జగన్కు కొత్తేమీ కాదని వైఎస్ షర్మిల విమర్శించారు. మిమ్మల్ని ఎన్నుకుని అసెంబ్లీకి పంపిన ప్రజలను ఇలా వెర్రిగా, వింతగా మోసం చేయడం, ఓట్లేసిన ప్రజలను అవమానించడం మీకే చెల్లిందని అన్నారు. అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం దివాళాకోరుతనమని మండిపడ్డారు.